నమస్కారం. నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దాదాపు 10 సంవత్సరాల పైగా పనిచేసి బయటకు వచ్చిన తర్వాత ఈ డిజిటల్ ఛానల్ పెట్టుకొని నేను చేస్తున్నది ఏంటి, ఎథికల్ జర్నలిజం జర్నీ. ఇందులో మెయిన్గా నేను చెప్పదలుచుకునేది, నేను చూపించాల్సింది ఏంటి, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే దాస్తుందో, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే సాగదీస్తుందో దాన్ని సింప్లిఫై చేసి చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. ఇలా మూమెంట్లో ఇలాంటి సమయంలో నేను ఎప్పుడు చేసేది ఏంటంటే, ఎక్యూజ్డ్గా ఉన్నటువంటి వాళ్ళకి డీటెయిల్స్ నేను ఏది హైడ్ చేయను, మరీ పర్సనల్ డీటెయిల్స్ తప్ప. ఈ రాజమండ్రిలో మన డాక్టర్ ప్రియాంకని ఘోరంగా చంపారు. ఇందాకే పాప మా అమ్మాయి చనిపోయింది, అఫీషియల్గా డిక్లేర్ చేశారు వైద్యులు. ఇందాక 3:44, 3:47 అలా. చాలా బాధ అనిపిస్తుంది. చాలా ట్రై చేశారు. ఇందాక ఇచ్చిన వీడియోలో చెప్పే కదా, యాప్ని లాస్ట్ అటెంప్ట్ అయితే ట్రై చేస్తారు మెడికల్ అని. పాపం అది కూడా ట్రై చేశారంటే అవ్వలేదంటే పాపం చనిపోయింది. ఇప్పుడు నరసింహ కిషోర్ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ చెప్పినట్టుగానే ఏంటి, అటెంప్ట్ టు మర్డర్. ఇప్పుడు ఆల్రెడీ చంపేశారు కదా, మర్డర్ 3 సార్లు ఆ బండిని గుద్దటం కానీ ఆ తర్వాత మీద నుంచి పోనివ్వటం కానీ. ఇందులో ఈ ఆండ్రూ జోసెఫ్ రిచర్డ్స్ అనబడే వ్యక్తి వయసు 23 సంవత్సరాలు, వాళ్ళ నాన్న పాస్టర్. మనిషి చూస్తే మాత్రం 30 సంవత్సరాలు పైబడి ఉన్నాడు. సో గట్టిగా తింటున్నట్టున్నాడు, లేదంటే మంచి ఫిట్నెస్ ఉంది, గుడ్. ఏదైనా మంచి కోసం ఉపయోగిస్తే బాగుండేది. ఆ మాల్లో సెక్యూరిటీని కొడతను ఉపయోగించాడు. నెక్స్ట్ పక్కన దశ్వంత్, అతని వయసు 24 సంవత్సరాలు, వాళ్ళ నాన్న గంగారావు. ఈ ఆండ్రూ వాళ్ళ నాన్న పేరు జోసెఫ్. సో ఈ గంగారావు అంటే ఇన్ ద సెన్స్ దశ్వంత్ వచ్చేసి మోరంపొడి, వీళ్ళది వచ్చేసి లాలాచెరు, ఇద్దరు రాజమండ్రి. వీళ్ళు మొన్న 3వ తారీఖు సాయంత్రం 5 మద్యం షాప్కి వెళ్ళి మందు కొనుక్కొని ఆ కారులో కూర్చొని సాయంత్రం 9 వరకు ఆ కారును అక్కడక్కడ తిప్పుతూ అక్కడక్కడ ఆపుతూ తాగుతూనే ఉన్నారు. వాళ్ళు మనుషులేండి అసలు, వాళ్ళు ఏమనలేండి అసలు. వాళ్ళని కారులో ఫుల్గా ముందు తాగి మరలా అదే మూమెంట్లో థియేటర్కి వెళ్ళారు. థియేటర్కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని కొట్టారు. దాంతో ఇక వాళ్ళని పిలిచేసరికి భయపడిపోయి పార్కింగ్లోకి వెళ్ళారు. అక్కడ వాళ్ళు కారు తీసుకొని బయటకు వస్తున్న మూమెంట్లో సెక్యూరిటీ అలర్ట్ అయ్యి గేట్లు క్లోజ్ చేయండి అని చెప్పారట. ఈ మూమెంట్లో ముందున్న వెహికల్స్కి వచ్చేటప్పుడు ఏం చేయాలి, మీరు తప్పుకోండి అని చెప్పాలా, వెనక పట్టుకోవాలనాలా, లేదన్నప్పుడు సెక్యూరిటీ గేట్లు మూయటం తర్వాత సంగతి. ముందు జనాలంతా ఆడ గుమ్ముకూడు ఏదో ఒకటి చేయాల్సింది. సెక్యూరిటీ వాళ్ళు ప్రాపర్ వేలో ఆ రోజు రియాక్ట్ అవ్వాలి. ఇది జరిగింది. ఇక ప్రియాంకకి సంబంధించి అన్నప్పుడు కింద పార్కింగ్ ప్లేస్లో గొడవ పడ్డారంటున్నారు. నిజమైన అబద్ధంతో తెలియాల్సి ఉంది. బట్ ఆ విజువల్స్ చూసినప్పుడు పోలీసులు ఇప్పుడు ఏం చేశారంటే, మొన్న అటెంప్ట్ మర్డర్, ఇప్పుడు చనిపోయింది పాపం, ఇందాక డిక్లేర్ చేశారు 3:44 సో చనిపోయింది కాబట్టి మర్డర్ ఇంకా అది. సో మర్డర్ చేశారు. దశ్వంత్ అండ్ ఆండ్రూ ఇద్దరు కలగలిపే చేశారు. సో ఇప్పుడు ఏంటి, ఏవైతే కేసులు పెట్టారు ఇప్పుడు వాటికి ఈ మర్డర్ కేసులు కూడా జోడిస్తారు, హత్య. ఇప్పుడు ప్రాపర్ విచారణ చేసి ఇక వాళ్ళు జీవితాంతం జైలు కూడా చేయొచ్చు. ఏ రకం చేయొచ్చు, యావజ్జీవ కారాగార శిక్ష వేయచ్చు. ఎందుకంటే ఒకసారి బైకును గుద్దారు, వాళ్ళు వెనక తిరిగి చూసారు, ఏం నువ్వు అని చెప్పేసి. దాన్ని మళ్ళీ అలా మళ్ళీ గుద్దారు, ఏంద్రా బాబు నువ్వు అన్నారు. ఇక 3వసారి గుద్దటమే కాదు, ఏకంగా పైనుంచి జర్రను బానిచ్చారు. తీరా నేను క్రాస్ చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే లోకల్గా మాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళని కొట్టారో, ఇక వాళ్ళు సెక్యూరిటీకి అలర్ట్ చేస్తే ఇక మనం పట్టుకుంటారా, పోలీసులు అప్పు చెప్తారని చెప్పేసి అక్కడి నుంచి ఆగమేఘాల మీద కింద పార్కింగ్కి వెళ్ళి ఆ కారు హడావుడిగా పైకి వద్దామని చూశాం. ఈలోపు మాల్ సెక్యూరిటీ సిబ్బంది వచ్చేసి గేట్ కీపర్ని అలర్ట్ చేసి గేట్లైనా వాళ్ళు పట్టుకోవాలని చెప్పారంట. ఈ దరిద్రులేమో కారులో ఉన్న వాళ్ళు కారు పక్క ఆపి వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకొని క్షమాపణ చెప్తే అయిపోయేది. అండ్ మోరారు వీళ్ళ నాన్న గంగారావు, వీళ్ళ నాన్న జోసెఫ్ సొసైటీ అక్కడ బాగానే పేరున్న వాళ్ళంట. ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకుంటే అయిపోయేది కదా, వాళ్ళకి అపాలు చెప్తే అయిపోయేది కదా. వాళ్ళు తాగిన మత్తులో మనం ఎవరికి దొరకవరా, మళ్ళీ మన మీద కేసు పెడతారా, లేనిపోయిన తలనొప్పిరా అంటూ బిల్డప్ ఇచ్చుకుంటూ ముందున్నటువంటి ఈ ప్రియాంక ఉమేష్ని ఆ రకం గుద్దుకుంటా పోయినారు. పాప అన్యాయంగా ప్రియాంక చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ మీద పెట్టిన కేసులన్నీ ఏవైతున్నాయో, హిట్ అండ్ రన్, డ్రంక్ అండ్ డ్రైవ్, తోలు ఇవన్నీ కాదు, ఇప్పుడు మర్డర్ కేసు పెట్టేశారు. ఆల్రెడీ అరెస్ట్ చేశారు, లోపలేశారు. ఖచ్చితంగా వారికి ఇప్పట్లో బెయిల్ రాదు. ఖచ్చితంగా ఈసారి గట్టిగా శిక్షలు పడటం ఖాయం. బెయిల్ అయితే రాకుండా ఉండే విధంగా సీరియస్ సెక్షన్లు పెట్టి ఇంకొకసారి తాగుడుని డ్రైవ్ చేయాలంటే సుస్సు పడాలన్నమాట. ఆ రకమైన సెక్షన్లు పెట్టి వాళ్ళని లోపల వేసేసి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, పోలీసులు మేమున్నాం,
తప్పు చేసిన వాళ్ళు ఊరుకోం. ఏదైనా అనుకోకుండా పొరపాటు తప్పు ఘోరమో జరిగితే అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలి అన్న వేళ మెసేజ్ ఇప్పుడు ఇస్తారని ఈ కేసు డీల్ చేస్తున్నటువంటి పోలీసులని, ఎస్పెషల్లీ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో నరసింహకిషోర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ సార్ మీది చూసాను, ప్రెస్ మీట్ చూసాను ఈరోజు మోర్ దెన్ హాఫ్ అన్ అవర్, చాలా చక్కగా వర్డ్ టు వర్డ్ చాలా హుందాగా చెప్పారు. ఐ థింక్ మీరు మన తెలుగు వాళ్ళు అనుకుంటే చాలా బాగా మాట్లాడారు. సో హ్యాపీగా ఉంది ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత. ఈ వీడియో కూడా నేను మెయిన్ ఇవ్వదలుచుకుంది ఏంటంటే, మాల్ యాజమాన్యం సెక్యూరిటీ వాళ్ళు ట్రై చేశారు, అండ్ ఈ ముందున్నట్టు ఉమేష్ ప్రియాంక వాళ్ళు వాళ్ళ ధరలో వెళ్తున్నారు. బట్ అంతా కూడా ఇక్కడ ఉన్నది కేవలం ఆ దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ వీళ్ళిద్దరిదే తప్పు, వాళ్ళిద్దరిదే పాపం, వాళ్ళిద్దరిదే నేరం. అందుకే వాళ్ళు బయటికి రాకుండా కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా గట్టి సెక్షన్స్ పెట్టి వాళ్ళని లోపల వేయించాలి. ఆల్రెడీ రిమైండ్ రేపు ఆగస్టు 21 వరకు ఉంది. ఆ తర్వాత బెయిల్ రావద్దు, ఖచ్చితంగా వాళ్ళు జైల్లోనే ఉండాలి. ఇక జీవితాంతం కూడా వాళ్ళు తాగాలన్నా, అసలు తాగి ఏదైనా గొడవ పడాలన్నా ఆలోచనకు వాళ్ళకి రాకూడదు. ఇది ఇప్పుడు తాగి డ్రైవ్ చేయడం కానీ తాగి ఓపెన్ ప్లేస్ వచ్చి గొడవలు పెడతామన్న వాళ్ళు ఆలోచన ఎవరికైతే ఉన్నాయో అందరికి కూడా ఈ కేసు ఒక హెచ్చరిక అవ్వాలి, ఒక కనువిప్పు అవ్వాలి. జాగ్రత్త.